ఆయన ఇంకో నాలో ఉన్న ఆల్మోస్ట్ డెకేడ్ 10 ఏళ్ళ నుంచి పనిచేస్తున్నాం కలిసి. కానీ ఏ రోజు కూడా ఆయన లేకుండా ఏ సినిమా నేను చేయలా. నా సినిమా అనగానే ఆయన ఎప్పుడూ ఆయన ఎఫర్ట్స్ పెట్టకుండా లేరు. సో ఇంత మంచి విజువల్స్కి నేను చెప్తా ముందు ఇప్పుడు స్పీచ్లోనే ఏ బడ్జెట్లో చేసాం ఈ సినిమా, మీ అందరూ సర్ప్రైజ్ అయ్యే బడ్జెట్లో చేసాం ఈ సినిమా. సో దానికి నాకు ముఖ్యమైన సపోర్టు సౌందరరాజన్, ఆయనకు కూడా థ్యాంక్స్. ఆ తర్వాత ఆర్ట్ డైరెక్టర్ రాజీవ్ నాయర్. చూసినవన్నీ మీరు చూసిన సెట్లు కానీ టెంపుల్ సెట్ కానీ ఏదైనా సరే మాకున్న లిమిటేషన్స్లో అద్భుతంగా వేసి మాకు ఇచ్చారు రాజు గారు. మీరు లేకపోతే ఈ సినిమా ఇంత అద్భుతంగా రాదు. అలాగే అవినాష్, ఎడిటర్ అవినాష్, గౌతమ్ రాజు గారి దగ్గర పరిచయం నాకు ఏంటో ఎప్పుడు అందరు కొత్త వాళ్ళతో పనిచేస్తూ ఉంటాను. గౌతమ్ రాజు గారి దగ్గర పనిచేస్తున్నప్పుడు ఒకరోజు వాన వాన అనే సాంగ్ ఉంది, రామ్ చరణ్ గారిది, తమన్నది. ఆ సాంగ్ కట్లో తన హెల్ప్ ఉంది. ఆ రోజు నాకు ఆయన మీద ఒక ఇంప్రెషన్. ఆ తర్వాత ఈ సినిమా చేయాలనుకున్నప్పుడు తను అంటే సినిమా చేయడానికి వచ్చినప్పుడు నేను ఒకటే అనుకున్నా, చాలా కష్టపడతాను. కానీ నిన్నటి వరకు కూడా ఆఫీస్ వదిలిపెట్టి వెళ్ళిపోలేదు. ఆఫీస్లోనే ఎడిటింగ్ రూమ్ ఉంటే గౌతమ్ రాజు గారు అంత గొప్ప భవిష్యత్తు నీకు ఉండాలని కోరుకుంటున్నాను అవినాష్. థ్యాంక్ యూ సో మచ్. తప్పకుండా నీకు మంచి భవిష్యత్తు ఉంది. చాలా హార్డ్ వర్క్ చేసావు ఈ సినిమా కోసం. అలాగే మిగతా టెక్నీషియన్స్, ఈ సినిమాకి పనిచేసిన ప్రతి ఒక్క టెక్నీషియన్, స్టిల్ ఫోటోగ్రాఫర్ రాజశేఖర్ గారు కావచ్చు, మిగతా వాళ్ళందరూ పేరున వాళ్ళందరికీ కృతజ్ఞతలు. మీరు అందరూ పనిచేశారు కాబట్టి ఇది నా సినిమా, ఈరోజు నా ఓదెలా 2. ఆ తర్వాత యాక్టర్స్ దగ్గరికి వస్తే ముఖ్యంగా ఓదెలా 2 అనుకోగానే ఈ క్యారెక్టర్కి ఎవరైతే బాగుంటారు అనుకున్నప్పుడు తమన్నా లోపలికి వచ్చింది. ఈరోజు మీరు అందరూ తమన్నా 20 సంవత్సరాల తన కెరీర్ ఒకవైపు, ఈ సినిమాలో తన పాత్ర ఒకవైపు అని ప్రేక్షకులు చెప్తున్నారు. దానికి అంత అద్భుతమైన నటన ఇచ్చిన తమన్నాకి, తను పెట్టిన ఎఫర్ట్స్కి, తన వెనకాల ఉన్న టీంకి, నీతాలున్న మ్యామ్ గారికి, అందరికీ పేరున థ్యాంక్ యూ సో మచ్. ఆ తర్వాత తిరుపతి. ఎప్పుడు నన్ను ఫ్యామిలీ అని